మన తెలుగువాడు తెలంగాణలో ఫోక్ సాంగర్గా ఒక కెరీర్ని స్టార్ట్ చేసి ముందు డాన్సర్, ఆ తర్వాత ఫోక్ సింగర్గా మనందరి ముందు పరిచయం అయిపోయి ఏకంగా లిరిక్ రైటర్గా, సింగర్గా, డాన్సర్గా అన్ని పాత్రలు, ఒక రకంగా చెప్పాలంటే మల్టిపుల్ వర్సటైల్ పర్సనాలిటీ. ఏ అంశంలో చూసుకున్న దాంట్లో ఒక రకంగా కంప్లీట్ ఒక హీరోయిన్ తప్ప అన్న ఆయనే. సో ఆ రకంగా ఒక సాంగ్ని తీసి రాను ముంబైకి రాను అని చెప్పి ఆ పాటతో మొత్తం వరల్డ్ని షేక్ చేశాడు. 500 మిలియన్స్తో దూసుకుపోతోంది. సో ఇప్పుడు ప్రజెంట్ గామా అవార్డ్స్ తీసుకోవడానికి దుబాయ్ కూడా వెళ్ళాడు. ఇప్పుడు 500 మిలియన్ సెలబ్రేషన్స్ మీ అందరి కోసం రాము రాథోడ్ని మళ్ళీ ఆర్టీవీకి తీసుకొచ్చింది. ఆర్టీవీ లైవ్లో రాము రాథోడ్ ఫ్రమ్ దుబాయ్ నుంచి సిద్ధంగా ఉన్నాడు. రాము, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏమి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? మళ్ళీ 500 మిలియన్స్ వ్యూస్ పోతున్నాయి, ఎక్కడ చూసినా రాము రాథోడ్ పేరు వినిపిస్తోంది. దుబాయ్కి పోయినావు, ఎట్లా ఉంది? ఏమనిపిస్తోంది అంటే రాము రాథోడ్ ఒక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఒక చిన్న గ్రామం నుంచి స్టార్ట్ అయిన కెరీర్ కాస్త నవ్ యు ఆర్ ఇన్ దుబాయ్. దుబాయ్ నుంచి లైవా? అవునన్నా. ఎట్లా అనిపిస్తోంది ఈ మూమెంట్? ఎట్లా చెరిష్ చేస్తున్నావు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు మూమెంట్ని? లైక్ అసలు ఇంకా అది నా భూతో నా భవిష్యత్తు అన్న నా లైఫ్ లో అయితే నిజంగా నేను ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్ లో ఇలా మిరాకిల్ జరుగుతుంది అని చెప్పేసి. సాంగ్ అయితే చాలా 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 బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవ్వరు కలిసినా, లైక్ ఇప్పుడు గల్ఫ్ అయినా సరే ఇక్కడ మాత్రం చాలా మంచి అభిమానులు ఉన్నారు. వాళ్ళ ప్యూర్ ఆప్యాయత మమ్మల్ని ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి. అండ్ నిన్నటి నుంచి చాలా మంది కలుస్తున్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు. అండ్ నిజంగా అంటే నేను బయట దేశంలో కూడా మీ పాటలు బాగా వైరల్ అవుతుందని చెప్తే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ప్రత్యక్షంగా చూస్తున్నా నేను. చాలా మంది ఇక్కడ లైక్ మలేషియా అని చెప్పేసి, తర్వాత చాలా మంది అన్న వాళ్ళు ఇక్కడ మన గల్ఫ్ లో ఉన్న వాళ్ళు, దుబాయ్ లో ఉన్న వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఒక 2-3 డేస్ నుంచి. అండ్ గామా అవార్డ్స్ కోసం మేము వచ్చాం, కానీ మేము బయట తిరిగి కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే మమ్మల్ని అంత ఆప్యాయతంగా మమ్మల్ని బయట రిసీవ్ చేసుకొని దుబాయ్ మొత్తం తిప్పుతున్నారు. అండ్ 500 మిలియన్ సెలబ్రేషన్స్ కోసం మేము ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. అనిల్ జీ తర్వాత చాలా మంది మన మాటల తిరుపతి అన్న, మన తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మేము నేనైతే చాలా 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 ఎంజాయ్ చేస్తున్నా అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ప్రౌడ్ గా ఉంది. మన తెలంగాణ అండ్ మన తెలుగు పాట ప్రపంచ వ్యాప్తంగా అసలు నిజంగా అందరినైతే ఉర్రు తొలగిస్తుంది నిజంగా సాంగ్ అయితే. దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఒక్కసారి నిన్ను అభిమానించే వాళ్ళ కోసం మాటల కంటే ఆ పాట పాడితే బెటర్ ఏమో. తప్పకుండా అండి, మీకోసం ఖచ్చితంగా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే,